తెలంగాణ వ్యాప్తంగా రవాణా శాఖ కార్యాలయాల్లో ఏసీబీ తనిఖీలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ, ఆదిలాబాద్ జిల్లాలతో పాటు పలు జిల్లాల్లో ఆకస్మిక సోదాలు చేస్తున్నారు ఏసీబీ అధికారులు. 12 ఏళ్ల తర్వాత రవాణా శాఖ కార్యాలయాలపై ఏసీబీ రైడ్స్ జరుగుతున్నాయి. ఇక రంగారెడ్డి జిల్లా మణికొండలోని ఆర్టీఓ ఆఫీసులో 25 మంది అధికారులతో సోదాలు కొనసాగుతున్నాయి. డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో బండ్లగూడ ఆఫీసులో సోదాలు జరుగుతున్నాయి. పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. 3 అదుపులోకి తీసుకున్నారు. ఫైల్స్ తో పాటు డబ్బులు కూడా గుర్తించారు. ఒక జూనియర్ అసిస్టెంట్ ని అదుపులోకి తీసుకున్నారు. ఇక టోలీ చౌకీ ఆర్టీఏ ఆఫీస్ దగ్గర ఉన్న తాజా పరిస్థితిని మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, రోజా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టీఓ ఆఫీస్లో ఏసీబీ అధికారుల సోదాలు జరుగుతున్నాయి. ఏకకాలంలోనే ఈ రైడ్స్ అన్ని జరుపుతున్నారు అధికారులు. ప్రస్తుతం టోలీ చౌకీలో ఉన్నటువంటి ఆర్టీఓ ఆఫీస్లో ఉన్నాం. ఇక్కడ 3 బృందాలు ఇక్కడికి చేరుకొని సోదాలు నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఆర్టీఓ ఆఫీస్లో ఒక బృందం కూర్చొని ఆర్టీఓతో వివరాలు సేకరిస్తున్నారు. డాక్యుమెంట్స్ అన్ని కూడా క్లియర్గా చెక్ చేస్తున్నారు. ముఖ్యంగా 12 ఏళ్ల తర్వాత ఒక్కసారిగా ఆర్టీఓ ఆఫీస్లో జరుగుతున్నటువంటి సోదాలు ఇవి. అందులోనూ ఆర్టీఓ మంత్రిగా, రవాణా శాఖ మంత్రిగా పొన్నం ప్రభాకర్ బాధ్యతలు తీసుకున్న తర్వాత తనకు ఎక్కువ శాతంలో కంప్లైంట్స్ అందినట్లుగా తెలుస్తోంది. ఆర్టీఓ ఆఫీస్లో పెద్ద మొత్తంలో లంచాలు తీసుకుంటున్నారు, వాహనాల రిజిస్ట్రేషన్స్ కానీ లేకపోతే చెక్ పోస్టుల వద్ద కూడా భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారు అనే కంప్లైంట్స్ కూడా ఎక్కువ స్థాయిలో వచ్చాయి. దీంతో ఒకసారిగా ఏసీబీ అధికారులన్నింటినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్టీఓ ఆఫీసులతో పాటు సిటీ వ్యాప్తంగా ఉన్నటువంటి టోలీ చౌకీ కానీ, మణికొండ, ఎక్సెప్ట్ ఖైరతాబాద్ మినహా మిగతా అన్ని ఆర్టీఓ ఆఫీసులు, మలక్పేట, వీటన్నిటిలో కూడా, బండ్లగూడలో కూడా సోదాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ముందుగా కొన్ని చోట్లలో ఏజెంట్లను కూడా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకొని వాళ్ళని కూడా విచారిస్తున్నారు. మరోవైపు మణికొండ జాగిర్లో జరుగుతున్నటువంటి ఆర్టీవీ ఆఫీస్లో ఇప్పటికే 3 అదుపులోకి కూడా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. వాళ్ళ దగ్గర నుంచి కొన్ని డాక్యుమెంట్స్తో పాటు డబ్బును కూడా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఇక్కడ అందుతున్నటువంటి కంప్లైంట్స్ ఏంటంటే రిజిస్ట్రేషన్ సమయంలో అడ్డగోలుగా భారీగా వసూళ్లకు పాల్పడడం, మరోవైపు వేరే స్టేట్స్కు వెళ్తున్నటువంటి క్రమంలో ఇంటర్ స్టేట్స్ చెక్ పోస్టుల వద్ద కూడా వాహనాల దగ్గర నుంచి నిత్యం వేలాది వాహనాల నుంచి కూడా ఎక్కువ మొత్తంలో వసూలు చేస్తున్నారనే కంప్లైంట్స్ పెద్ద మొత్తంలో రావడంతో ఒక్కసారిగా ఒకే కాలంలో అన్ని రవాణా శాఖ ఆఫీసులకు అన్నింటినీ కూడా టీమ్స్ ఒకేసారి వచ్చాయి. ఈరోజు ఉదయాన్నే టీమ్స్ అన్ని చేరుకొని ముందుగా బయట ఉన్నటువంటి ఏజెంట్లను ఒక బృందం వాళ్ళందరినీ విచారిస్తూ ఉన్నారు. మరోవైపు లోపల ఉన్నటువంటి అధికారులను ఒక టీం విచారిస్తుంటే కేవలం ఆర్టీఓ ఆఫీస్లో కూర్చొని ఆర్టీఓ అధికారిని కూడా విచారించడానికి మనం చూస్తూ ఉన్నాం. రెగ్యులర్గా ఎన్ని రిజిస్ట్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి, లేకపోతే అందులో ఎంత మేర వసూలు చేస్తున్నారు, ఏజెంట్ల హవా ఎంత పెద్దంలో నడుస్తోందని. ముఖ్యంగా ఒక వెహికల్ రిజిస్ట్రేషన్ కావాలి అంటే ఒక ఏజెంట్ను దాటుకొనే రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అది ఒక చిన్న 2 వీలర్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఆటో కానీ లేకపోతే 4 వీలర్ భారీ వెహికల్ ఏదైనా సరే ఏజెంట్ లేనిదే ఎలాంటి పని అవ్వడం లేదు. సో ఆర్టీఓ ఆఫీస్లో వాళ్ళదే ప్రధానమైనటువంటి ప్రాంతం, అంత మొత్తంలో వసూళ్లకు కూడా పాల్పడుతున్నారు. లోపల ఆర్టీఓ ఆఫీస్లో ఉండేటటువంటి అధికారులతో ఏజెంట్లంతా కుమ్మక్కయి అడ్డగోలుగా వసూళ్లకు పాల్పడుతూ అధికారులకు కూడా కొంత మొత్తంలో ముట్టయెప్తూ వాహనాల రిజిస్ట్రేషన్కు పాల్పడుతున్నారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. మరోవైపు చెక్ పోస్టుల వద్ద కూడా వాహనాలకు ఎలాంటి పత్రాలు లేకున్నా సరే వాటన్నింటినీ డబ్బు ఇస్తే చాలు వాళ్ళందరినీ అలో చేయడం లాంటివి కూడా చేయడం, వెహికల్స్ని అలో చేయడం, నిత్యం వేలాది వెహికల్స్ నుంచి కూడా పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు ఎక్కువ స్థాయిలో ఉండడంతోనే ఈ రైడ్స్ కొనసాగుతున్నాయి. మరోవైపు మణికొండ రిజిస్ట్రేషన్ ఆఫీసులో జరిగినటువంటి సోదాల్లో 3 సిబ్బందిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అందులో ఏజెంట్లు ఉన్నారా లేకపోతే రవాణా శాఖ అధికారులు ఉన్నారా అనే విషయం అయితే ఇంకా తెలియాల్సి ఉంది. అదుపులోకి తీసుకున్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి కూడా కొన్ని డాక్యుమెంట్స్తో పాటు నగదును కూడా పట్టుబడినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం టోలీ చౌకీ ఆఫీస్లో కూడా మనం చూడొచ్చు, లోపలికి ఎవరిని కూడా సిబ్బందిని కూడా అనుమతించడం లేదు. ఉదయం ఏసీబీ టీమ్స్ ఎప్పుడైతే ఇక్కడికి చేరుకున్నాయో ఎవరైతే డ్యూటీలో ఉన్నారో వాళ్ళతో మాత్రమే విచారిస్తున్నారు. కాస్త లేటుగా వచ్చినటువంటి సిబ్బందిని కూడా లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి. మొత్తంగా లాక్స్ వేసుకొని లోపలనే క్షుణ్ణంగా తనిఖీలు జరుపుతూ ఉన్నారు. ఈరోజు రిజిస్ట్రేషన్స్ కూడా క్యాన్సిల్ అయిపోయాయి. ఎవరైనా ఈరోజు రిజిస్ట్రేషన్ స్లాట్ ఉండి ఇక్కడికి వచ్చినా సరే వాళ్ళను రేపు రమ్మని తిరిగి పంపించేస్తున్నారు. బయట ఉన్నటువంటి ఏజెంట్స్ అన్నింటినీ కూడా కొంతమంది పిలిపించి ఏజెంట్స్ అందరినీ కూడా విచారిస్తున్నారు. సో ప్రస్తుతానికైతే ఇంకా రైడ్స్ మరొక 2-3 గంటల పాటు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇది సిటీ వ్యాప్తంగా ఉన్నటువంటి అటు మలక్పేట కానీ లేకపోతే బండ్లగూడ కానీ, మణికొండ కానీ, టోలీ చౌకీ కానీ ఇలాంటి అన్ని ఆర్టీఓ ఆఫీసులలో అయితే ప్రస్తుతానికి సోదాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు అయితే ఎక్కడ ఎంత మొత్తంలో నగదు లభించింది లేకపోతే ఇలాంటి రాకపోయినా కూడా ప్రస్తుతం మనం చూడొచ్చు ఆర్టీఓ ఆఫీస్లో ఆర్టీఓను ఒక బృందం విచారిస్తోంది. ఎవరికైనా అనుమానం వచ్చినా లేకపోతే ఇంకేదైనా సిబ్బందిని
ప్రశ్నించాలి అనుకున్నా కూడా కేవలం వాళ్ళను మాత్రమే లోపలికి పిలిపించి విచారిస్తూ ఉన్నారు. మిగతా ఎవరినైనా సరే లోపల ఉన్నటువంటి సిబ్బందిని కానీ లేకపోతే కింది స్థాయి అధికారిని కూడా లోపలికి అనుమతించట్లేదు. మరొక వైపు ఇంకొక బృందం కూడా మరో కింది స్థాయి అధికారుల సిబ్బందిని కూడా విచారిస్తూ ఉన్నారు. బయట ఉన్నటువంటి ఏజెంట్స్ పాత్ర ఎంత మేరకు ఉంటుంది, లేకపోతే రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నప్పుడు ఎంత మొత్తంలో వసూలు చేస్తున్నారు, లేకపోతే బయట ఏజెంట్ ఎంత వసూలు చేసి లోపల అధికారికి ఎంత మొత్తంలో ఇస్తున్నాడు అనే దాన్ని కూడా పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. ఏకకాలంలో జరుగుతున్న ఈ రైడ్స్ అన్నింటినీ కూడా ఒక పెద్ద ఆర్టీఓ ఆఫీస్గా కనుక ఉంటే మాత్రం అక్కడికి 4-5 బృందాలు కూడా చేరుకున్నాయి. మణికొండ దగ్గర మనం చూస్తే ఏకంగా 25 మంది సభ్యులతో కూడినటువంటి బృందం రైడ్స్ జరుపుతున్నట్లుగా అయితే ప్రస్తుతం మనకు తెలుస్తూ ఉంది. టోలీ చౌకీలో మాత్రం ప్రస్తుతం ఒక 3 బృందాలతో పాటు రైడ్స్ కొనసాగుతున్నాయి. ఆర్టీఓని కూడా విచారించడానికి మనం చూస్తూ ఉన్నాం. లోపల ప్రస్తుతానికి ఆర్టీఓ కూడా ఇక్కడే ఉన్నారు. మరోవైపు పైన ఉన్నటువంటి వాటి దగ్గర కూడా కింది స్థాయి అధికారులు వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళని కూడా ప్రత్యేకమైనటువంటి టీం విచారిస్తోంది. ఇక్కడి వరకు అయితే టోలీ చౌకీలో ఎలాంటి పత్రాలు లభ్యం చేస్తున్నారు, ఎక్కడైనా నగదు దొరికిందా అనే సమాచారం అయితే లేదు. కానీ ఇక్కడికి దగ్గరలో ఉన్నటువంటి మణికొండ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో మాత్రం పెద్ద మొత్తంలో నగదు బయటపడినట్లు అయితే తెలుస్తోంది. రోజా, అంటే రవి, 12 ఏళ్ల తర్వాత రవాణా శాఖ కార్యాలయాలపై ఏసీబీ దాడులు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది కదా, వాళ్ళ మెయిన్ మోటో ఏంటి? ఈ దాడులు ఇంకా ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది? ఎప్పుడైతే కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పొన్నం ప్రభాకర్ గౌడ్ రవాణా శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారో కొద్ది రోజుల్లోనే ఆర్టీఓ ఆఫీస్లో ఉన్నటువంటి అధికారులందరినీ కూడా ఏకకాలంలో మార్చడానికి మనం చూసాం. పెద్ద మొత్తంలో ట్రాన్స్ఫర్స్ కూడా జరిగాయి. అంటేనే ఖచ్చితంగా ఆర్టీఓ ఆఫీసులలో ఏం జరుగుతుందో అనేది మంత్రి దృష్టికి క్లియర్ కట్గా వచ్చింది. పెద్ద ఎత్తున ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా మంత్రి గుర్తించారు. ఆ తర్వాత తను ఎప్పుడైతే రవాణా శాఖ మంత్రిగా ఉండి ఆర్టీఓ పైన నజర్ పెట్టారో అప్పుడే పెద్ద మొత్తంలో ఫిర్యాదులు కూడా అందాయి. ముఖ్యంగా చెక్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఇంటర్ స్టేట్స్ వద్ద, అంటే మనకు ప్రధానంగా బార్డర్స్ కనుక మనం చూసుకుంటే కర్ణాటక బార్డర్ ఎక్కువగా ఉంటుంది. అక్కడ నుంచి వచ్చే వెహికల్స్ కానీ వీటన్నిటిని కూడా అక్కడి నుంచి వస్తున్నటువంటి వెహికల్స్ కానీ లేకపోతే మన స్టేట్ నుంచి వెళ్తున్నటువంటి వెహికల్స్ ద్వారా కూడా చెక్ పోస్టులలో పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నారు. అది కూడా నిత్యం వేలాది వాహనాలు వెళ్తూ ఉంటాయి ఆ చెక్ పోస్ట్ను క్రాస్ చేసి. కాబట్టి ఒక్కొక్క వెహికల్ దగ్గర నుంచి పెద్ద మొత్తంలో వసూలు చేస్తే కేవలం ఒక్క చెక్ పోస్ట్ దగ్గరనే కోట్ల రూపాయల మేర అదనంగా వసూలు చేస్తూ ఉన్నారు, వీళ్ళు వసూళ్లకు పాల్పడుతున్నారు అనే ఫిర్యాదు కూడా మంత్రి దృష్టిలో ఉంది. మరోవైపు సిటీలో ఉన్నటువంటి ఆర్టీఓ ఆఫీసులలో కూడా ఏది సజావుగా జరగడం లేదు. ఒక 2 వీలర్ నుంచి మొదలుపెట్టినా కూడా అది ఒక 3 వీలర్ 4 వీలర్ అయినా భారీ హెవీ వెహికల్ అయినా కూడా రిజిస్ట్రేషన్ అవ్వాలి అంటే ఏజెంట్లను దాటుకొని రావాలి. ముందుగా ఏజెంట్ పెద్ద మొత్తంలో వసూలు చేస్తాడు. ఒకవేళ ఏజెంట్ను కాకుండా నేరుగా ఆర్టీఓ ఆఫీస్లోకి వచ్చి రిజిస్ట్రేషన్కు ప్రయత్నిస్తే కనీసం సిబ్బంది లోపలికి కూడా రానివారు. ఆ డాక్యుమెంట్ లేదు, ఈ డాక్యుమెంట్ క్లియర్గా లేదు అని చెప్పి తనను రోజుల తరబడి తిప్పించుకుంటారు. అంటే ఖచ్చితంగా ఆ వాహనదారుడికి ఏజెంట్తో ద్వారానే వెళ్ళాలి అనేంత విసుగు తెప్పిస్తారు. ఎప్పుడైతే ఏజెంట్ను అప్రోచ్ అవుతాడో ఏజెంట్ పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడతాడు. తను కూడా లోపల ఉన్నటువంటి కింది స్థాయి అధికారికి కొంత ముట్టయిపాల్సి ఉంటుంది అని చెప్పడం, అంటే దాంతో పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నారు. అటు ఏజెంట్లకు లోపల ఆర్టీఓ ఆఫీస్లో ఉండే సిబ్బందికి మధ్య ఒక కోఆర్డినేషన్ ఉంది. కాబట్టి పెద్ద మొత్తంలో రిజిస్ట్రేషన్స్కి సంబంధించినటువంటి అన్ని లావాదేవీలు కానీ లేకపోతే డాక్యుమెంట్స్ అన్నీ కూడా బయట జరుగుతాయి. అంటే లోపల అధికారి చేయాల్సినటువంటి పనిని కూడా బయట ఏజెంట్లనే చేస్తూ ఉంటారు. మరోవైపు వాళ్ళంతా కూడా పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడి లోపల ఉన్నటువంటి అధికారులకు కూడా ముట్ట చెప్తున్నారు అనేది క్లియర్ కట్గా అటు మంత్రితో పాటు రవాణా శాఖలో ఉన్నటువంటి ఉన్నతాధికారులకు కూడా సమాచారం ఉంది. దీంతో అన్ని రవాణా శాఖలు, అంటే ఒక్క రవాణా శాఖలో ఇమీడియట్గా రైడ్ జరిగితే మిగతా ఆఫీసులన్నీ కూడా అలర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏకకాలంలోనే ఈ సోదాలన్నీ కూడా జరుపుతూ ఉన్నారు. ప్రధానంగా ఎక్కడెక్కడైతే అధికంగా వసూళ్లకు పాల్పడుతున్నారని చెప్పి గుర్తించారో అక్కడ దాదాపు 5కు మించినటువంటి బృందాలు వెళ్ళినటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. మణికొండ లాంటి ప్రాంతంలో ఏకంగా 25 మందితో కూడినటువంటి టీం రైడ్ చేస్తుందంటేనే అర్థం చేసుకోవచ్చు రోజా పరిస్థితిని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవి.